బ్రహ్మయుగం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించిన సినిమా. మలయాళ సినిమా ఇండస్ట్రీని దున్నేసి ఇప్పుడు ఈ క్లాసిక్ ఓటీటీ రిలీజ్కు సిద్ధమవుతోంది. కాలం మాదిరి ముగింపు లేని నది ఏదీ లేదు. అది ఎటైనా తిరుగుద్ది. మలయాళ మెగాస్టార్ మమ్ముటి ఇటీవలే విడుదలైన బ్రహ్మయుగంతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో తీసి మమ్ముటి పెద్ద ప్రయోగమే చేశారు. అయితే ఆ ప్రయోగానికి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్కి సిద్ధమవుతోంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ థ్రిల్లర్ మొదట మలయాళంలో విడుదలైంది. అక్కడ సూపర్ టాక్ రావడంతో తెలుగు, తమిళం భాషలో కూడా విడుదలైంది. అయితే రివ్యూల వరకు మంచి స్పందనే వచ్చినా కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. సింహద్వారం దాటి లోపలికి వస్తే అడవి, నది అని ఎక్కడికి వెళ్ళలేవు. ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ నుంచి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం బ్రహ్మయుగం 2024 మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుందనే విషయం దాదాపుగా కన్ఫామ్ అయినప్పటికీ అధికార ప్రకటన రావాల్సి ఉంది. 17వ శతాబ్దంలో ఒక పాడుపడిన రాజభవనంలో ముగ్గురి ప్రధాన పాత్రల మధ్య జరిగే కథగా తెరకెక్కిన బ్రహ్మయుగం సినిమాని ఎక్కడా బోరు కొట్టకుండా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు రాహుల్ ప్రతిభ కనపడుతుంది. ఇక్కడ స్టార్గా మాత్రమే కాకుండా విలక్షణ నటుడిగా కూడా ఇమేజ్ ఉన్న మమ్ముటి తన పాత్రని అద్భుతంగా పోషించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన కొన్ని సన్నివేశాలలో ప్రేక్షకులని భయపెట్టింది. స్వార్థంతో కూడుకున్న ఒక రాక్షసుడి లాంటి పాత్రలో తనదైన ముద్ర వేశారని చెప్పాలి. చాలా కాలం తరువాత ఒక అతిథిని కలుస్తోన్న శుభదినం ఈరోజు. భవంతులకి స్వాగతం. కాదల్, ది కోర్ వంటి సినిమాలతో 2 పూర్తి భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులని ఆకట్టుకున్న మమ్ముటి ఏడాది బ్రహ్మయుగంతో మరోసారి మెప్పించారు. మరి వచ్చే వారం డిజిటల్ ఫీల్డ్లో అడుగుపెట్టనున్న ఈ హర్రర్ థ్రిల్లర్కు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.